హాయ్ వ్యూవర్స్, ఇట్స్ కుకింగ్ టైం. ఏంటంటే చాలా రోజులైంది నేను వంట చేసి. ఈరోజు నాకు చపాతీ తినాలని ఏది చపాతీ పిండి దొరికింది. చపాతీ తినాలని చాలా కోరిక కలిగింది. దానికోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాను. చూడండి, ఒక యుద్ధమే. చూస్తున్నారుగా, ముందు పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, ఆయిల్ వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని కలపడమే నా పని. కలిపేటప్పుడు బాగా ఇరిటేట్ అనిపించింది కానీ ఎండింగ్లో తినడానికి మాత్రం కష్టపడాలి, తప్పదు. ఇలా పేస్ట్ చేసిన తర్వాత కాస్త మృదువుగా ఉండటం కోసం ఒకసారి టేస్ట్ చేయండి. కొత్తిమీర పెట్టాను ఏంటని చూస్తున్నారా? కొత్తిమీర వేసే ఫ్లేవర్ ఏ వంట అయినా సరే అదిర్సండి. నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. దీంట్లో లాస్ట్లో కొత్తిమీరని కట్ చేసి దాంట్లో వేసి కలిపి పెట్టేశాను. కాసేపు ఒక 10 minutes పక్కన పెట్టేయండి. తర్వాత ఇదో క్రియేటివిటీ అండి, కంగారు పడకండి. అలాగే ఇప్పుడు ముద్ద తీసుకుని జస్ట్ దాన్ని పీసెస్గా కట్ చేసుకుని మనకు కావాల్సిన పిండి కొంచెం జల్లుకొని కొంచెం స్మూత్నెస్ కోసం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అచ్చులుగా చేసుకోవడం. చూసారా అంత స్పీడ్గా చేస్తున్నానో? అలా అనుకోకుండా ఇది కొంచెం స్పీడ్ పెట్టా. ఇప్పుడు దాన్ని పామడమే ఒక పనిగా చేసి, కానీ మంచి షేప్ అయితే రాకపోవచ్చు, అంత తిట్టుకోకండి. ఎంతైనా సరే బ్యాచిలర్స్ కదా, కాస్త మాత్రం ఉంటుంది. సో ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసామనుకోండి పైన స్మూత్నెస్ కోసం. ఈ చిట్కా నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. చాలా చాలా బాగా వస్తుందండి, లేయర్స్లో వస్తుందన్నమాట. సో ట్రయాంగిల్ షేప్లో అయితే బాగానే పెట్టాను, కానీ షేప్ ఎలా వస్తుందో అనుకోకండి. షేప్ కూడా బాగానే వచ్చిందండి. ఫస్ట్ సర్కిల్ షేప్ ఏదైనా రానివ్వండి. ఇలా చపాతీని కలర్ఫుల్గా చూసారా, మధ్య మధ్యలో కొత్తిమీర తగులుతూ బాబా చూస్తేనే నోరు ఊరుతుంది నాకు. కాస్త సింప్లిసిటీగా చేసేసానే అనుకోండి, బట్ కొంచెం రిచ్ ఫ్లేవర్ అనేది యాడ్ చేశాను దీంట్లో. బయట మన రెస్టారెంట్స్లో కూడా ఇలాంటి ట్రై చేస్తూ ఉంటారు, మేబీ నాకు తెలిసినంత వరకు. అది కూడా అండి, మన ఫస్ట్ చపాతీ రెడీ. స్లో మోషన్లో ఏం తిరిగింది కదండి. ఇప్పుడు వేడిగా మనం ప్యాన్ పెట్టుకుని, కొంచెం ప్యాన్ బాగా కాగాలి. చూసారా ఎలా పొగొస్తుందో? ఇప్పుడు చపాతీ వేసుకొని కాస్త తిప్పండి. నేను ఏదో ట్రై చేశానండి స్టైల్గా, అలాగని మీ చేతులు పెట్టేకండి, కాలిపోతుంది. ఇప్పుడు కాస్త అటు ఇటు కొంచెం దోరగా కాల్చేటట్టుగా అటు ఇటు తిప్పండి. తర్వాత కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని అలా స్మూత్ చేస్తే చపాతీ అనేది ఎర్రగా కాలేంత వరకు అటు ఇటు మీరు తిప్పిన తర్వాత తీసి తెచ్చాక మీరు పక్కన పెట్టేసుకోవచ్చు. చపాతీ అప్పటికే చాలా స్మెల్ వస్తుందండి, అప్పుడు మీకు భలే వస్తుంది. తర్వాత ఇది ప్లెయిన్ వేసాను ఏంటని చూస్తున్నారా? దీన్ని మన భాషలో చుకా రోటీ అంటారండి. అంటే కేవలం దీన్ని ప్యాన్ మీద జస్ట్ 2 sides చేసేసి స్టవ్ మీద కాల్చటం అనమాట. దాని పొంగు చూసారా? బాబా నోరు ఊరుతుంది. ఇప్పుడు అసలైన రెసిపీ అండి, పన్నీర్ అని చెప్పాను కదా, సారీ నేను చెప్పలేదు, మర్చిపోయానండి. దీని స్టార్టర్ ఏంటంటే మనకి పన్నీర్ కర్రీని ఫస్ట్ ఫ్రీజ్ అయిపోయిందండి. నేను దాన్ని తీయడానికి వేడి నీటిలో పెట్టి ఇది చేసి కాసేపటి తర్వాత అది మెత్తగా అయ్యాక ఇలా తీసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, గార్నిషింగ్ అనుకోకండి, ఇది జస్ట్ కటింగ్ మాత్రమే. ఇప్పుడు పన్నీర్లో కాస్త కారం, కాస్త ఉప్పు, కాస్త పెరుగు వేసి ఫస్ట్ బాగా మసాజ్ చేయండి, తలకు మసాజ్ చేసినట్టు. ఎందుకంటే పన్నీర్కి ఎంత బాగా మసాజ్ చేసి పక్కన పెట్టుకుంటే, అందరూ చాలామంది ప్యాన్ మీద పెట్టి వేడి చేసేస్తారండి, అది గట్టిగా అవ్వడం కోసం. టేస్ట్ ఏమీ ఉండదు, కేక్ ముక్కల్లా ఉంటుంది. అది ఇలా చేసామనుకోండి, దాని రుచే వేరు, చికెన్ పీస్ తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం కటింగ్ చూసి భయపడకండి, స్పీడ్ పెట్టాను కాబట్టి ఆ మాత్రం కటింగ్ చేస్తున్నాను, బట్ షేప్లో అనేది బాగా ఉండదు. అలాగే మిర్చి తీసుకున్నాను, ఒక 5 మిర్చి. ఆనియన్స్ మీకు తెలిసావు, మీకు టేస్ట్ తగ్గట్టుగా నేనైతే 4 తీసుకున్నాను. టమాటాస్ ఒక 4 తీసుకున్నాను. అలా కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. రెగ్యులర్ అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు దీన్ని నేను ప్యాన్ రజనీకాంత్ స్టైల్లో తిప్పాను కదా, ఈ తిప్పిన ప్యాన్ని సారీ అండి కొంచెం నేనైతే 3 tablespoons ఆయిల్ వేసుకొని కొంచెం దాన్ని స్పైసెస్ యాడ్ చేశాను. ఏమి బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఏలకలు, అంతే. రజనీకాంత్ స్టైల్లో మళ్ళీ తిప్పి గంటకు తిప్పడమేనండి. జస్ట్ కొంచెం కలర్ ఫ్లేవర్ మారిన తర్వాత ఆనియన్స్ వేయండి. తర్వాత అనండోయ్ ఆనియన్స్ అనేది కొంచెం రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మీరు దంచి వేయండి. తర్వాత బాగా రోస్ట్ చేసి స్మెల్ పోయిన తర్వాత మీరు టమాటాలు కట్ చేసి వేసేసారు కదా, వేసేసిన తర్వాత టమాటాలు మగ్గాక ఇప్పుడు మన రాణిని తీసుకుని రండి. ఎవరిని? పన్నీర్ని తీసుకొచ్చి వేసేసేయండి. స్లోగా జస్ట్ మిక్స్ చేయండి. కొంచెం వాటర్ యాడ్ చేయండి, ఎందుకంటే ఆ మసాలా కొంచెం బాగా థిక్ తనకి పట్టడం కోసం.
ఇప్పుడు స్లైట్గా మూత పెట్టేసి కాసేపు ఉడికించేయండి. లాస్ట్కి మూత తీసి కొంచెం కొత్తిమీర జల్లేసి కలిపేసాం అనుకోండి, పన్నీర్ కర్రీ రెడీ. బాబా చూస్తేనే నోరుతుంది కదా. ఇప్పుడు సర్వింగ్ అండి. అందరూ చేసే విధానంగానే ట్రై చేశాను నేనైతే. కాస్త డిఫరెంట్గా వచ్చింది నేను, ఎందుకంటే కొంచెం ఎఫెక్ట్ ఒకటి ఇచ్చా. చపాతీ, పన్నీర్ కర్రీ, ఆనియన్, నిమ్మకాయ. ఇప్పుడు దాన్ని కొంచెం స్లో మోషన్లో తిప్పుతాను. వాట్ ఏ గార్నిషింగ్ కదండి. దాన్ని టేస్ట్ చేయడానికి ముందు కొంచెం నిమ్మకాయని అలా ఆనియన్స్ మీద జస్ట్ స్ప్రింకిల్ చేశాను. కర్రీ మీద చేయకండి, టేస్ట్ మారిపోతుంది. జస్ట్ ఎందుకంటే మనకి నాన్ వెజ్ తిన్నప్పుడు ఎలా కావాలో అలాగే పన్నీర్కి కూడా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్మూత్గా చపాతీ చూసారు ఎంత స్మూత్గా ఉంచేసాను. బాబా వీడెవడు మధ్యలో? నేనండి చెప్పాల్సింది టేస్ట్ సూపర్ అని. మధ్యలో వీడొచ్చాడు. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్లో మీరు నాకు చెప్పండి ఈ రెసిపీని ఎలా చేసిందని.